ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణం ఆవరణలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో మహిళల చేత నిర్వచించే తొలి పెట్రోల్ పంపును సుమారు 2 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. सरकार आपका ही वर्ग अना करीना अगरी थोड़ी मसला खुला ఉంది అన్న అమ్మాయి ఓకే నా వెంటనే లాట్ జిల్లా సమాఖ్య ఎక్కడ ఉన్నారు? జిల్లా లీడర్ ఎవరు? కొంచెం వెంటకపోతే అందరూ చలో
అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందన్ గారికి, అదేవిధంగా మన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఫహీం గారికి, గ్రంథాలయ చైర్మన్ గారు అయినటువంటి అంజయ్య గారికి, అదేవిధంగా తెలంగాణ పరిశ్రమల చైర్మన్ గారు అయినటువంటి నిర్మల జగ్గారెడ్డి గారికి, మరియు వచ్చిందిగా మన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి గారు శ్రీ ఎం జ్యోతి, అలాగే అధికారులమంతా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ చింత ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా సురేష్ శెట్టార్ గారు పార్లమెంట్ సభ్యులు, జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, కూల రఘుత్వం రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, ఒట్టేరి యాదవ్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, పట్ల సంజీవరెడ్డి గారు శాసనమండలి సభ్యులు, అలాగే కొనికి మాణిక్రావు గారు శాసనసభ్యులు జయరాబాద్ నియోజకవర్గం, గూడెం మహిపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు పటాన్చెరు నియోజకవర్గం, శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యులు నర్సాపూర్ నియోజకవర్గం, అలాగే మన సంగారెడ్డి పాఠశాల ఏఎపిసి చైర్మన్ గా అవకాశం కల్పించడం, మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, నీరు, ప్రహరీ గోడ తదితరి నిమిత్తం జిల్లా సమైక్య ద్వారా నిధులను పాఠశాల జరిగింది. ఇందుకు ఆడపిల్ల పుడితే పండగ. మహిళా శక్తి జిల్లాలో మహిళా శక్తిలో భాగంగా చిన్న వ్యాపారాలు, జీవనోపాధులు, కుట్టు మిషన్ కేంద్రాలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, బర్రెలు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను పెంపు పౌరమాలు నిర్వహించుటకు అవకాశం కల్పించడం జరిగింది. జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉన్నతి కింద ఆర్సెటి ద్వారా మహిళలకు డ్రైవింగ్ క్లాస్ మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి కల్పించడం జరుగుతుంది. లక్పతిది జిల్లాలోని 2 సంవత్సరాల కాలమునకు నాతోటి చైర్మన్ భయం గారికి, జిల్లా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఆర్డీఓ గారికి, మిగతా సభ్యులందరూ కూడా వేదికపై ఉన్న వారికి నమస్కరిస్తూ, జిల్లా మహిళలందరికీ అలాగే కౌన్సిలర్ గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ, వాడ కానీ, దేశం కానీ, ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరపున నా తరపున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను 1 కోటి రూపాయల వరకు కూడా విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞత. మన కలెక్టర్ మహిళని అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఏ పని చేయాలని పంతం పడితే అది అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం. అవునా కాదా? దేవతల నుంచి కూడా, దేవతల కాలం నుంచి కూడా మహిళలంటేనే ఒక మహాశక్తి, పరాశక్తి అనే విధంగా మనను మరి ఉన్నది. అలాంటి విలువని మనం ఇంకా ముందు కాపాడుకోవాలి. అలాగే మనకు తోడుగా ప్రభుత్వం ఉంది. మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సమైక్య అందరికీ కూడా, మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారికి, మన జిల్లా ఎంపీ గారు రఘునందన్ గారికి, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న నమస్కారాలు, మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు. మహిళా సమైక్య వాళ్ళ కళ సహకారమైన రోజు. గత సంవత్సరం కూడా 75 లక్షల రూపాయలు మరి మంత్రి గారు, అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు
హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా 29 లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దానికి జమ చేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళలకి ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం. మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. గారికి, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి, టీజేఐసీ చైర్పర్సన్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, అనధికారులు, మహిళా సభ్యురాలు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దాంతో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు, అలానే IOCL వారికి, DRDA సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్నీ కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్, మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా DRDA డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేషన్ల చైర్మన్లు సోదరి నిర్మల్ గారు, ఫహీం గారు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, PD DRDA గారు, ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి IOCL యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద, కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు, ఆందోళ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, మేము పెట్రోల్ బంక్ నడిపేదాకా వచ్చినామని చెప్పింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో 33%, పార్లమెంట్లో 33% కూడా రావడానికి ముందుకు రావాలి. ముందుగా జిల్లా PD DRDA అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి, జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ 2 పథకం కింద ఇచ్చినటువంటి సుమారు 50 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు, మొత్తం అందని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ 2 పథకం కింద సుమారు 50 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు బాగా ఎదగాలి, స్వశక్తితో నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాలని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాయి. ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఇంకా మీరు ముందడుగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం, తన మటుకు తానే చూసుకుంటాడు. కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్ళాలి. సోదరి మనులంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలి. ఈరోజు IOCL కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి
ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికీ కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు రఘునందన గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు, టీజేఐసిసి చైర్మన్ నిర్మలమ్మ గారు, మా ఫైన్ గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకంగా జిల్లా సమైక్య టీము, వివిధ మండలాలను చూసిన సమైక్య తొలి పెట్రోల్ బంక్ యావత్ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి. దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము. అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది. ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య, ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు. కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు, సంపూర్ణంగా నమ్మింది విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ముందుకు పోవాలి. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం లోన్లు తీసుకుంటున్నాము, తిరిగి చెల్లిస్తున్నాము, కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాం. ఒక గ్రామ సమైక్య 5 లక్షలు 10 లక్షలు లోన్ తీసుకుంటుంది, అందరూ కలిసి పంచుకుంటున్నారు, తిరిగి బ్యాంకుకి చెల్లిస్తున్నారు. 36 ఏమంటే ఇన్స్టాల్మెంట్లు కానీ, 24 ఇన్స్టాల్మెంట్లు కానీ, 30 ఇన్స్టాల్మెంట్లు కానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న. మీ అందరి దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఈరోజు. ఎప్పుడు అభివృద్ధి అధికారి శ్రీమతి ఎం జ్యోతి గారి సారథ్యంలో ఈ సభ్యులందరూ కూడా వస్తున్నారు. గట్టిగా మనకి 25 లక్షల చెక్ అమ్మ ఆదర్శ పాఠశాల వారికి, మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం. మనం ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని తెలియజేద్దాం. మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులు. వారి యొక్క సహకారాన్ని మనమందరం కూడా సద్వినియోగపరచుకుందాం.